సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మైలర దేవపల్లి శివరాంపల్లిలోని తలసేమియా సికిల్ సెల్ సొసైటీలోని ఐవీఎఫ్ అండ్ బీఆర్ఎస్ నేతలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కూడా ధన్యవాదాలు. ఎందుకంటే దూరమైన సేవ మార్గంలో రక్తదానం చేసిన సాయి కూడా నిశాంత్ రెడ్డి మరి కామారెడ్డి తలసేమియా నిజంగా బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా కేసీఆర్ మా పెద్దలు కల్లకుల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా తలసేమియా వాళ్ళకందరూ కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ఇవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది అన్న నిజంగా కూడా కామారెడ్డి నుంచి అందరిని ఇంత దూరం దొరికొచ్చి నిజంగా కూడా మనం ఎంతో అభినందించాలి. సినాన్ గారు ఇది ఒకటే గారు చాలా చేస్తుంటారు, కానీ చేసిన వాళ్ళు చెప్పుకోరు, కానీ ప్రజలు తెలుసుకుంటారు. వాళ్ళంతా మీ మీడియా ద్వారా మీ అందరూ కూడా మరొకసారి సినాన్ గారికి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆరోగ్యంతో బాగుండాలని కోరుకుంటాం. ఇంకా ఆయన ఉన్నత పదవులు కాదు, భారతదేశ ప్రధానమంత్రి కూడా మేము ఆలోచనలో ఉన్నాం. మనకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే డెవలప్ అయిందో ఇలా దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలలో కూడా తెలంగాణతో పాటు పక్కకున్న రాష్ట్రాలన్నీ కూడా ఇలా తెలంగాణలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో కూడా కావాలి. ఇటువంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రాలలో కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఇలా జనమంతా 140 కోట్ల మంది జనం కోరుకుంటారు. అటువంటి ఉద్యమ నాయకుడు ఇలా కేసీఆర్ గారు ఇలా తెలంగాణ